ప్రార్థిస్తూ ఉంటున్నాను. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. లక్ష్మీ బెనర్జీపై ప్రభా నీ ఆత్మను సంచకరువుగా మాకు ఇచ్చినట్లుగా నీ ముద్ర వేయండి. గోమ్స్పై ఆపిలిపై నీ ముద్ర వేయండి. క్షేమాన్ని కలుగు చేయండి. నీ నామానికి మాయం తెచ్చుకోండి. కోట్ల కొలది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటున్నాం. మందిరమంతా కూడా ధూపము చేత మీరు నింపండి ప్రభా. నీ ప్రశాస్తమైన హస్తముల కిందకి మమ్మల్ని అందరినీ తీసుకొని రండి. నీ ఇంటిలో ప్రవేశించిన నీ వీళ్ళందరికీ కూడా వినే చెవులు, గ్రహించే మనసు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఈ సమయాన్ని అప్పజెప్పుకుంటున్నాను. దేవా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోయినట్లుగా సహాయం చేయండి ప్రభా. దయగల తండ్రి, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాను ప్రభా యుద్ధ వాతావరణ పరిస్థితులన్నీ కూడా చక్కపరచండి. పరిస్థితుల్లో నెమ్మది దయచేయండి ప్రభా. కడవరి దినాల్లో ఉంటున్నాం. మీరు చెప్పిన సూచనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరగా మీరు రాబోతూ ఉన్నారు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘం సిద్ధపాటు కొరకై, సంఘం ఆయత్తపరచబోటు కొరకై సహాయం చేయండి ప్రభా. మీ కనికరం చూపించండి. ఏదైనా పరిచర్యంతో ఆశీర్వాదకరంగా చేయండి, మేలుకరంగా మార్చమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయాన్ని అప్పజెప్పుకుంటూ నిలబడుతుండగా మేలుకరంగా చేయమని ప్రభా ప్రతి వారిని పురికొల్పి నీ ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరుడైతే మన సోదరుడు సామెల్ అన్నారండి. పాట సంఖ్య 251. 251 పాత పుస్తకంలో 249. సాంగ్ నెంబర్ 251, సాంగ్ నెంబర్ 249. పూర్ణ హృదయ స్తోత్రముల్ చెల్లించదా ప్రభునకే. స్టీవెన్ అన్న కూడా రండి. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రము
తన రక్తములో కడిగే నా హృదయ పాపములను తన రక్తములో కడిగే మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు ఉచితంబుగానే పొందితి నిత్య జీవ ఉచితంబుగానే పొందితి నిత్య జీవ పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నీ పాప బంధములు నుండా హృదయం శాంతితో నిండే నీ పాప బంధములు నుండా హృదయం శాంతితో నిండే నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో నా పాపమొప్పు కొనగా కడిగేను రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపే శాంతి ఆనందముతో నన్ను నింపే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడేద ప్రభునకే ప్రశంసలను పాడేద ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యము నన్ను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా ముగించు నాదు పరుగు సుఖ దుఃఖములందైనా
పాటు సంఖ్య 477 కొత్త పుస్తకం, 473 పాత పుస్తకం. 473 పాత పుస్తకం. సాంగ్ నెంబర్ 477, సాంగ్ నెంబర్ 473. దప్పిగొనిన వానిపై నీటిని కుమరించును ఆ ప్రభువే. దప్పిగొనిన వానిపై నీటి కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న
Prava
సంఖ్య 445 కొత్త పుస్తకం, పాత పుస్తకంలో 442. సాంగ్ నెంబర్ 445, సాంగ్ నెంబర్ 442. శక్తిగల శాలేము రాజా, షారోను రోజా స్తుతించెదా యేసు. శక్తిగల శాలేము రాజా, షారోను రోజా స్తుతించెదామేసు. శక్తిగల శాలేము రాజా,
భాషల్లో బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ो तो उसको रोज पढ़ो, सामने खतरा कोई न हो। वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। దయచేసి మోకరిద్దాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం మోకరించి కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. పళ్ళు తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నేను బైబిల్ స్టడీ ప్రభా కూడికలో మీ ఇంటికి తీసుకుని రాగలిగిన నీ గుంపును బట్టి, నీ ప్రజలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా అనేక మంది ఉన్నారు రావలసిన వారు. పురికొల్పండి, ఉజ్జీవింప చేయండి, తీసుకొని రండి. యుద్ధాలు జరుగుతున్న ఈ దినాల్లో ఎవరు ఇలాంటి కూడికలు పోగొట్టుకొని దయచేసి నష్టపోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు, స్తోత్రాలు. దయచేసి నీ ప్రజలందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. కృపాకార్యం జరిగించండి. ఈ రాత్రి మీ సన్నిధి ఉంచండి. ఇన్స్ట్రుమెంట్స్లో పాటల్లో నీ మెలని స్వరాన్ని మీరు మాకు వినిపించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆశ్చర్యకార్యం జరిగించండి. దేవుని వాక్యం కొరకై నీ దాసుడు బుద్ధిహీనుడిగా బలహీనుడిగా నీ సన్నిధిలో నిలబడుతుండగా మీరే బలపరిచి నా స్వరాన్ని తాకి నన్ను కాలు చేసి నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపి మీరే నోరేయండి, మాట్లాడుతారండి. వచ్చిన నీ ప్రజలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా వస్తున్న త్వరపడుతున్న నీ బిడ్డలందరినీ ఇంటికి తీసుకుంటాం. యేసు ప్రభు నామమున 7:16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి 10 వాగ్దాన ఆధారం చేసుకుంటాం. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది నా బైబిల్ స్టడీ. మన పాఠం పుస్తకం ఏంటి? గట్టి చెప్పండి. తిమోతికి రాసిన పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1వ పత్రిక. ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయం. తిమోతియన్ ఫస్ట్ బుక్, చాప్టర్ 3, 1 to 16 verses all together. 3వ అధ్యాయము 16 వచనాలు ఉన్నాయి. వచనం మార్చి వచనం చదువుకుందాం. అప్పుడు అందరు చూడు, ఎన్ని రోజులు చెప్పినా సిస్టర్స్ ఎటుపోయారు, అప్పుడే లాస్ట్కి వెళ్ళిపోయారు. ఈ చివరి దాకా ఎప్పుడు కూర్చోరు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎప్పుడు కూర్చుండే అలవాటే లేదు. ఏదన్నా వచనమన్న పాడాలి, లేపాలి. పురాతనమైన విశ్వాసులు. ఏదో ఈరోజు మొన్న రక్షణ పొందిన వాళ్ళంటే ఒకవేళ నేర్పించచ్చు. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఒకవేళ వస్తారు, దేవుడు తీసుకొస్తాడు ప్రేరేపించి, ఎక్కడ కూర్చుంటారు. కాబట్టి కూర్చోవడం కూడా ఒక దైవ క్రమం. ఖాళీ స్థలం ఉంచేసేయాలి. వెనక ఖాళీ స్థలము ఉంచేయాలి. గజిబిజిగా కూర్చోకూడదు, లైన్గా కూర్చోవాలి. దేవుని ఇంట్లో ఎట్లా కూర్చోవాలంటే లైన్గా కూర్చోవాలి.
ఎటు చూసినా లైన్ కనపడాలి. ఈ వైపు చూసినా లైన్ ఉండాలా, ఈ వైపు చూసినా లైన్ ఉండాలా. మన దేవుని పిల్లలం ఎట్లా ఉండాలంటే అంతా మనం దైవికంగా కనపడుతూ రావాలి. మనల్ని ఎవరన్నా కాల కొత్త వాళ్ళు వచ్చి చూసినా ఎట్లా ఉండాలంటే అలా ఉండాలి. రోజు ఏం లేపుతాం, రోజు ఏం నేర్పిస్తాం, ఏం కూర్చుంటాం. కాబట్టి ఖాళీ ఉంటే ఖాళీ స్థలాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. ఖాళీ ఉంటే ఖాళీ స్థలాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. అది దేవుని ఆశ. నిండిపోతే సాలకపోతే ఇంకొక స్థలాన్ని అయినా విశాలపరుస్తాడు దేవుడు. కాబట్టి అట్టి వారమై మనం ఉండాలా. చూడండి, చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడని మాట నమ్మదగినది. 2-3 వచనాలు. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడవాడును, ధనాపేక్ష లేని వాడునై. 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. 5వ వచనం చదవండి. తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. 7వ వచనం. ఇంతల పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంఘమునకు ఎలుపరి వాడి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. 8వ వచనం. అలాగనే పరిచారకులు మాన్యులై ఉండి దిమనుష్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభం ఆపేక్షవారై ఉండక. 9వ వచనం. విశ్వాస మర్మము, పవిత్రమైన మనస్సాక్షి గైకొను వారై ఉండవలెను. 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెకత్తెలు చెప్పని వారును, మితానుభవము గలవారును, అన్ని విషయముల్లో నమ్మకమైన వారిని ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. 13. పరిచారకులై ఉండి ఆ పని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తునందలి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తును నిరీక్షిస్తున్నాను. 15. ఆయన నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించినది నీకు తెలియవలనని ఈ సంగతిని రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు ఆధారమునైనది. 16 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నిరాపేక్షముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సస్సరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మవిశ్వ నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనంలో ప్రకటింపబడెను, లోకము నమ్మబడెను, ఆరుహుడై తేజునీయుడై. కాబట్టి ఈ పత్రికలు సేవకుని పత్రికలు, అధ్యక్షుల పత్రికలు, పెద్దలకు రాయబడిన పత్రిక, పరిచారకులకు రాయబడిన పత్రికలు, పరిచర్య చేసే స్త్రీలకు రాయబడిన పత్రిక. పరిచర్య చేసే స్త్రీలకు రాయబడినటువంటి పత్రిక. 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రెసిడెంట్స్ అంటే క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ప్రెసిడెంట్స్ అధ్యక్షులకు లేదా పెద్దలకు ఉండవలసిన లేదా అవసరమైన యోగ్యతలు ఇందులో రాయబడి ఉంటాయి. రెండోది ఏంటంటే మరి క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ సర్వెంట్స్ దాసులకు లేదా పరిచర్య చేసే పరిచారకులకు కావలసిన అర్హత లేదా యోగ్యత అనేది రాయబడింది. 1వ అధ్యాయం 1వ వచనంలో అధ్యక్షుల గురించి, 1వ అధ్యాయం 11వ వచనంలో పరిచారకుల గురించి, 1వ అధ్యాయము 11వ వచనంలో పరిచారకుల గురించి 13 వచనాల వరకు
11, 12, 13. తర్వాత దేవుని వాక్యం రాయబడింది, పరిచర్య చేసే సహోదరీలు. పరిచర్య చేసే సహోదరీలు, స్త్రీలు కూడా ఉన్నారు. చూడండి 11వ వచనములో పరిచర్య చేయువారు అనే మాట, ఆ స్త్రీలు అనేది మనం చూస్తున్నాం. క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఉమెన్స్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య చేసే స్త్రీలకు యోగ్యమైన అర్హతలు ఎలాంటివి? 16వ వచనంలో చివరిగా దేవుని యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ రాయబడినటువంటి మాట. దయచేసి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడనే ఒక మాట ఉంటుంది. చూడండి, అధ్యక్షులు ఎలాగా అని అంటే, ఏ అధ్యక్షులు అంటే కాపరి అంటే కాయు, సంఘమును పరిపాలించు అనేది. ప్రెసిడెంట్స్ హూ ప్రొటెక్ట్, భద్రపరిచే అధ్యక్షులు, కాపాడే కాచే అధ్యక్షులు, నిత్యము కాయువారిగా ఉండడము. నిత్యము కాయువారిగా ఉండడము అనేది మనకు నేర్పించబడుతున్నటువంటి అనుభవం. దయచేసి ఆ మాటలో మనకు రాయబడింది ఏంటి అని అంటే, చూడండి, ఆ వచనానికి వెళ్ళే ముందు కంటే తీతుకు రాసిన పత్రిక టైటస్ చాప్టర్ 1:7 నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఆ మాట చదవండి. దేవుడు మనకు చదవండి. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానం అంటే కొట్టువాడంటే త్రాగువాడు కాక, దుర్లాభము ఆపేక్షించువాడును కాక. అర్థమైందండి? దుర్లాభము, లాభము, దుర్లాభము. కాబట్టి దుర్వినియోగంగా వచ్చే ఏదైనా కూడా ఏం చేయకూడదంట, ఆపేక్ష అనేది కలిగి ఉండకూడదు అనేది తీతుకు రాస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉండాలా అని అంటే మనం చూస్తే దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది. ఎందుకంటే ఇది యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘమును కాయుట, దేని కొరకు దేవుడు నియమించాడో దానిని కాపాడుకుంటూ కాయడం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనములో ఆ మాట రాయబడింది. యాక్ట్స్ చాప్టర్ 20:28 చదవండి ఆ మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. చూడండి, తన రక్తం ఇచ్చాడు, సంపాదించాడు, తర్వాత తన సంఘముగా చేశాడు. కాయుటకు, మన సంఘం కాదు. ఏ సంఘం? చూడండి, తన సంఘం. ఎవరి సంఘం? ఎవరైతే రక్తము కార్చారో, ఎవరైతే సంపాదించారో, ఎవరైతే ప్రాణం పెట్టారో, ఎవరైతే త్యాగం చేశారో ఆయన సంఘమును కాయడానికి మనకు బాధ్యత. చూడండి అన్నమాట. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు. ఇప్పుడు స్వరక్తం ఇచ్చింది తన కుమారుని యొక్క రక్తం.
సంపాదించింది తన కుమారుని ద్వారా దేవుడు. సంఘానికి పేరు దేవుని యొక్క పేరు, దేవుని సంఘం. అర్థమైందండి? తిమోతికి రాసిన ఇక్కడనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాట రాయబడింది. చూడండి, ఏ మాట రాయబడింది? ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా ఆ తర్వాత మనం అక్కడికి వెళ్తాం. ఈ మాట కోసం చదువుతున్నాం. తన సంఘము అన్నందుకు, జీవము గల దేవుని సంఘము. ఎవరిది ఇది? జీవము గల దేవుని సంఘము. తర్వాత ఏంటిది? తన సంఘము. తర్వాత ఏంటిది? ఆయన సంపాదించిన సంఘం. చూడండి, ఎన్ని పేర్లు! దేని చేత సంపాదించినాడు? చెప్పండి, దేని చేత సంపాదించినాడు? దేని చేత? చెప్పండి గట్టిగా. తన స్వరక్తం ఇచ్చి. అర్థమైందండి? అది ప్రాముఖ్యమైనది. నేను ఇవ్వలే రక్తం, నువ్వు ఇవ్వలే రక్తం, నేను ఇవ్వలే, ఇంకొకరు ఇవ్వలే. కాబట్టి ఎవరిచ్చారు? దేవుడు తన కుమారుని రక్తము. అర్థమైందండి? కుమారుని రక్తము. ఆ సంఘానికి మిమ్మును ఎవరు నియమించాలా? చెప్పండి, ఎవరు నియమించాలా? సంఘము నాకు దేవుడు రక్తం ఇచ్చాడు, సంఘాన్ని దేవుడు సంపాదించుకున్నాడు, సంఘానికి తన పేరు పెట్టాడు, జీవము గల దేవుని సంఘము అని పేరు పెట్టాడు. ఆ సంఘానికి ఎవరి ద్వారా ఎవరు నియమించబడాలా? చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. అంటే వారి మీద ఏముండాలా? చెప్పండి, ఏముండాలి? చెప్పండి, చదవండి ఆ మాట మళ్ళీ అర్థం కాకపోతే. తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు. దేని గురించి ఉండాలా? ఎవరు నియమించాలా? ఎవరు కాపాడాలా? ఎవరిది బాధ్యత? పరిశుద్ధాత్మ దేవునిది. కాబట్టి ఆత్మ వారిపై ఉండాల. అర్థమైందండి? ఆత్మ లేని వారిగా ఉండకూడదు. అక్కడ రాయబడింది. తర్వాత ఆ మందను గూర్చియు మిమ్మును గూర్చియు. అది కేవలం ఒక మంద మీదనే కాదు. అర్థమైందండి? మంద మీదనే, అలా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మంద మీద నాయకులు అనుకోవద్దు. అర్థమైందండి? మందకు మాదిరులుగా. అది ముందు కాపరి పోతా ఉంటే కాపరిని బట్టి మంద కూడా ఏమవుతుంది? కాపరిని వెంబడించేదిగా ఉంటుంది. కాపరి మంచిగా లేకపోతే మంద చెదిరిపోతుంది. మంద చెదిరిపోతుంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైందండి? పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండాలా. రెండోది, ఆ మందను కాయడానికి మొట్టమొదటిగా మనల్ని మనం మాదిరిగా చేసుకోవాలి. మనల్ని మనము మాదిరికరమైనటువంటి అనుభవంలోనికి రావాలి. అధ్యక్షులు. మళ్ళీ చదవండి మాట. పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చియు చూడండి, మీ మట్టుకు మిమ్మును గూర్చియు. చూడండి ఒక మాట, మిమ్మును గూర్చియు అని అంటే లోకాసువార్తలో యేసుప్రభువారు ఒక మాట చెప్పాడు. 21వ అధ్యాయం 35, 36 వచనాలు అనుకుంటాను. చదవండి ఆ మాట. చదవండి. లోకాసువార్త 21వ అధ్యాయము
35, 36 వచనము. మీ విషయమై, ఆ ఒక్క మాట మీకు కనబడితే, మీ విషయమై మీరు జాగ్రత్త అనే మాట చూడండి. ఆడ 34 వచనం క్షమించండి, 34 వచనం చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా అది చూడండి. మీ విషయమై మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మందను కాయడానికి, ఆ మందను నడిపించడానికి అధ్యక్షులుగా ఏమి చేయాలని దేవుని వాక్యం రాయబడుతుందంటే, మందకు మీ విషయమై మీరు ఏం కలిగి ఉండాలా? జాగ్రత్త. జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అర్థమైందండి? ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ 3వ అధ్యాయంలో ఆయనకు తిమోతికి రాస్తున్నటువంటి మాట ఎంత చక్కగా, ఎంత మంచి అనుభవముతో కూడింది. ఓ తిమోతి, నీ విషయమై నీవు జాగ్రత్తగా, నీ విషయమై నీవు దేవుని దృష్టిలో నమ్మకస్తుడివిగా మనము జీవించాలనేది దేవుని మాట. కాబట్టి ఆ విషయంలో మనం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 1:1 చూడండి ఆ మాట. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును, చూడండి, పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయునది. ఎందుకు ఇంతగానో ప్రాధేయపడుతూ ఉన్నాడు? శుభమని చెప్పి రాయాల్సినంత అవసరత. ఎందుకనంటే వీరు పోరాటం చేయాల. వీరు పోరాటం చేస్తేనే అనేకులు ఆ మార్గంలోనికి రాగలుగుతారు. దయచేసి చూడండి, శ్రమల గుండా వెళ్ళాల, కష్టాల గుండా వెళ్ళాల. మామూలు అంత సింపుల్గా తీసుకోకూడదు. అర్థందండి? ఎందుకంటే ఒక ఇంటిని ఏలడమే కష్టం, సంఘాన్ని ఏలడం ఎంత కష్టమో అనేది మనకు చూపిస్తూ ఉంది. ఎలాంటిది ఇది? 13వ అధ్యాయం లూకా రాసిన సువార్త 24వ వచనం చదవండి ఆ మాట. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఏం చేయాలంట? చాలా మందికి ఉంటుంది ఆశ. అది అక్కడ నేను చెప్పబోయేది. ఆశ మంచిదే, కానీ అది అనేకుల వలన అయ్యేది కాదు. ఎందుకు కాదు? మాదిరిగా ఉండకపోవడం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. పీటర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 5:3. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు అంతేనా ఉండేది? ప్రభువులైనట్టు కదా. ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరిలుగా ఎట్లుండాలంట? మనమేమి ప్రధానులం కాదు, మనమేమి రాజులము కాదు. ఇది దేవుని యొక్క ఇల్లు అని గుర్తుపెట్టుకొని ఎట్లుండాలంట? మనం
ప్రభువు అయినట్టు కాదు, కానీ ఎట్లుండాలంట చెప్పండి. ఇదిగో నేను చెప్పానుగా, ప్రభువులైనట్టు. అర్థమైందా? ఆ మాట నాకు చాలా గుర్తు. ప్రభు అయినట్టు కాదు, ప్రభువులైనట్టు. అర్థమైందండి? ఉండక మందకు మాదిరులుగా చూడండి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలా. ఇంగ్లీష్ అయితే ఈజీగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండాలా మందకి. ఎవరిమి? అధ్యక్షులుగా అనబడే మనము, పెద్దలుగా అనబడే మనము మందకు మాదిరిగా ఉండాలి. అర్థమైందండి? మంద అధ్యక్షునికి మాదిరిగా కాదు. అర్థమైందండి? చూడండి, యేసు ప్రభువు కుమారుడు చెప్పాడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువే ఏం చూపించాడు అని అంటే, రండి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు, చూడండి ఎందుకు బాధపడ్డాడు ఆయన. ఆయన బాధపడితేనే మనమంతా ఈరోజు ఏం చేయగలుగుతున్నాం. ఆయన అడుగులో అడుగు వేయడం కష్టమవుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనందరి కొరకు మాదిరి అని యోహాను రాసిన సువార్త ఎలాంటి మాదిరి అని అంటే 13వ అధ్యాయం జాన్ చాప్టర్ 13 ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే 6వ వచనం అట్లా కాకుండా 4వ వచనం భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము ఆవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా చూసినారా, ఒక పై వస్త్రము తీసివేసి అవతల పెట్టేసి ఒక తువాల నడుముకు కట్టుకొని, ఎవరు చూస్తున్నారు ఇవన్నీ? ఎవరు శిష్యులు చూస్తూ ఉన్నారు. శిష్యులు ఎవరు? మంద చూస్తూ ఉన్నారు. ఆయన వస్త్రం తీసేసేది, ఆయన తువాలు కట్టుకునేది, పల్లెముల నీళ్ళు పోసేది, ఒక్కొక్కరి కాళ్ళు ఎత్తి పల్లెములు పెట్టేది. ఎవరు పెట్టారు? ఒక ఆయన పెట్టు అన్నట్టు పెడతానుడా పేతురు పెట్టాలి. ఇప్పుడు ఆయనే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆయన పెట్టాలా? అది పరిచర్య. బాగినండి మళ్ళీ తర్వాత రాదు, ఇప్పుడే వినాలి. కాబట్టి అందుకని ఆయన ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే 14వ వచనం కాబట్టి ప్రభువును బోధకుడును, ఆయనకి 2 ఉన్నాయి. పాలించేది ఉంది, బోధించగలిగిన సామర్థ్యం కూడా ఉంది. సరే చూడండి, ప్రభువును బోధకునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఏం కడగాలంట? ఒకరి పాదములు ఒకరు కడగాల. అర్థమైందండి? ఏం చేయాలంట? అది మాదిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచున్నట్లు ఏం చేయాలంట చెప్పండి? మీ కొరకు మాదిరి. ప్రభువులాగుంటే కుదరదు. మనమేదో ప్రభువులమైనట్టుంటే అది కుదరదు. యోగ్యత లేదు. క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ప్రెసిడెంట్స్, ఎల్డర్స్, పెద్దలు, పరిచారకులు, పిల్లలు, వారికి కావలసిన యోగ్యకరమైనటువంటి ప్రవర్తన. అంటే మాదిరి చూపించడము అంటే ఎలా చేయాలంట? ఇరుకు ద్వారమున పోయే మార్గములోనికి తీసుకెళ్ళడం. అప్పుడు ముందు ఎవరు పోవాలి? ఇప్పుడు ఇరుకు ద్వారానా ఎవరు పోవాలా? ఆ ముళ్ళ మార్గాన, ఆ ముళ్ళ కంచెలో ఆ ముళ్ళ కిరీటం ఎత్తుకోవడానికి ఆ సిలువ మార్గానికి మొదట నాయకుడే వెళ్ళాడు.
అర్థమైందండి? నాయకుడే వెళ్ళాడు, చూడండి, ప్రభువే వెళ్ళాడు. కాబట్టి మనం వెళితేనే సంఘం ఫలిస్తుంది. మనము పగలగొట్టబడితేనే ఫలిస్తుంది. నువ్వు పగలగొట్టబడితేనే ఫలిస్తుంది. నువ్వు ఇరగ్గొట్టబడితేనే ఫలిస్తుంది. నువ్వు మాదిరిగా ఉంటేనే ఫలిస్తుంది. మాదిరిలుగా ఇంకో మాట చూద్దాం, చూడండి, ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథియన్ ఫస్ట్ బుక్, చాప్టర్ 9 వర్స్ 24, 9వ అధ్యాయం 24వ వచనం. 9వ అధ్యాయం 24వ వచనం. మొదటి కొరింథీ, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందుననియు మీకు తెలియదా? అంటే అర్థం ఏంటి? ఇది ఎంత చక్కగా ఉందో చూడండి మాట. మీరు బైబిల్ చదవలేదా? మీకు వాక్యము తెలవదా? మీరు ఈ మాట ఎప్పుడు వినలేదా? మీరు చదువుతలేరా? మీకు అర్థం కాలేదా? పందెములో ఎంతో మంది పరిగెత్తుతారు, ఎంతోమంది పరిగెత్తుతారు, కానీ బహుమానం ఎంతమంది పొందగలుగుతున్నాం? మనము చేసే పనికి మనకు బహుమానం ఉందా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉదయం కూలికి వెళ్తాడు. దేన్ని ఆశించి వెళ్తాడు? చెప్పండి, ఏం ఆశించి వెళ్తాడు? చెప్పండి, ఏం ఆశించి వెళ్తాడు? కూలి, డబ్బులు వస్తాయి, నా కష్టానికి ఫలితం వస్తుంది. చెరువుకి వెళ్ళేవారు దేనికోసం వెళ్తారు? చేపలు పడునని ఆశతో వెళ్తారు, కష్టపడతారు. అలాగే ఉద్యోగం వెళ్ళేవారు, అలాగే 5 సంవత్సరాలు పొలిటికల్ లీడర్ 7 కాబట్టి అందరూ కూడా, అలాగే చదువుకునే పిల్లలు కూడా ఆశతో ఏం చేస్తారు? నేను మెరిట్ సాధించాలా అని వెళ్తారు. ఆ మెరిట్ నీకు దక్కుతుందా? అర్థం చేసుకోండి. చివరి ఏమవుతుంది? ఆరంభం ఎలా ఉందో కానీ అంతం ఏమవుతుంది? ముగింపు ఎలా ముగించబోతుంది? బహుమానము పొందుతూ అందరు రాస్తారులే చచ్చిపోయినప్పుడు. 2 తిమోతి పత్రిక 4:7 అందరు రాస్తారులే, పెట్టెకి రాస్తాడు. తాగినోడు చచ్చిపోయినా అది రాస్తాడు. తాగినోడు చచ్చిపోయినా అది రాస్తాడు. నా పరుగు కడముట్టించి తిని, అర్థమైందండి? నా కొరకు ఏముంది? జీవ కిరీటం. అది కూడా మామూలు కిరీటం కాదు, పాడై. ఏ కిరీటం? ముళ్ళ కిరీటం దొరికేది కష్టం. అర్థమైందా? ఎందుకు? మాదిరిగా లేము కాబట్టి. ఏం లేము కాబట్టి? మాదిరిగా లేము కాబట్టి. యేసుప్రభు కన్నా ముళ్ళ కిరీటం దక్కింది, అది కూడా దక్కుతుందో? నీకు ఇనప ముళ్ళ కిరీటం దొరుకుతుందేమో. ఎందుకంటే మామూలు ముళ్ళ కిరీటం అయితే ఈ తలలు కుచ్చుకోవు, మన మామూలు పుర్రెలు కాదు ఇవి. అర్థమైందా? మనకు చేలకు కంచేసే ఇవి ఉంటాయి చూడు, ముళ్ళ అవి కొడితే కూడా దిగేది కష్టం. ఎందుకు? చెడిపోయిన నాలెడ్జి, చెడిపోయిన పుర్రెలు. కాబట్టి పందెపు రంగమందు పరిగెత్తుతున్నాము కానీ రేపు బహుమానము దక్కుతుందా? అది ప్రాముఖ్యమైనది. వేస్ట్. బహుమానం దక్కకపోతే, ఆరంభము ఎలా ఉన్నా ముగింపు సరైనదిగా లేకపోతే, ముగింపు సాక్ష్యార్థంగా లేకపోతే, ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇవ్వకపోతే, ప్రజలు నీ గురించి మంచిగా చెప్పకపోతే, రేపు మానవుడే చెప్పకపోతే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? డోంట్ రిసీవ్ యువర్ లైఫ్. దేవుడు యాక్సెప్ట్ చెయ్యడు. తెలవదా? పందె రంగమందు ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. దేనికోసం పొందాలంట? దేనికోసం పరిగెత్తాలంట? దయచేసి ఎలా పరిగెత్తుతున్నారు కాబట్టి, పందెపు రంగములో ఉన్నారు కాబట్టి, మాదిరికరంగా ఉండి బహుమానం నేను ఎలా అయినా పొందాలా, నన్ను దేవుడు రిసీవ్ చేసుకోవాలా, నన్ను దేవుడు అర్థం చేసుకోవాలా అని ఏం చేయాలంట? చెప్పండి. పరిగెత్తాలి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎట్లుండాలంట? చెప్పండి. లిమిట్గా ఉండాలంట. ఒకటి, ఎక్కడి నుంచి? నేను యేసు ప్రభు బిడ్డను. నేను 2 యేసు రక్తములో కడగబడ్డాను. 3 ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. 4 నేను బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చాను. 5 నేను అధ్యక్షునిగా ఉన్నాను. అర్థమైందా? అధ్యక్షునిగా నేను ఉన్నాను. కాబట్టి ఏవి చేయదగినవి, ఏవి చేయదగనివి అది నేర్చుకోవాలా. ఏది చేయవచ్చు,
ఏది చెయ్యకూడదు, ఏది మాట్లాడొచ్చు, ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి పోవచ్చు, ఎక్కడికి పోకూడదు. లిమిట్. లోకస్తులకి మనకేముండాలంట చెప్పండి? మితము. సైన్స్లో ఒక సామెత ఉంది, మితమైన ఆహారం ఆరోగ్యము, అమితమైన ఆహారం అనారోగ్యం. అర్థమైందండి? దొరికిందని దంచేస్తే అర్థమైందా? తర్వాత ఏమొస్తుంది? అనారోగ్యత వస్తుంది. అనారోగ్యత పోగొట్టుకోవాలంటే లక్షలు అవుతున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ఆహారం ద్వారానే రోగం వస్తే మరి దేవునిలో ఉండి మనము అనారోగ్యకరమైన పనులు చేసినప్పుడు దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటాడు? స్వీట్ అండ్ షార్ట్. దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. అర్థమైందా? ప్రేమించడానికి, ఆశీర్వదించడానికి ఎంత ఆనందంగా ఉంటాడో, మనం త్రోవ తప్పి అనవసరమైన పనులన్నీ చేస్తూ మనం దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే సుపీరియర్ పనిష్మెంట్ అలా ఉంటుంది. పనిష్మెంట్ అనేది సుపీరియర్గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరు కూడా ఏం చేయలేరు? తప్పించుకోలేరు. మనం లాలన చేయొచ్చు, ఒకవేళ కొన్నిసార్లు లోకంలో నటన చేయొచ్చు. గలతీ పత్రికలో ఆయన వాక్యం రాయబడి ఉంది, ఈ లోక నటన గతించే టైం వస్తుంది. యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి, ప్రపంచాలు ఏకము కాబోతా ఉన్నాయి. నీ పనికి బహుమానము దక్కుతుందా? నీతిగల న్యాయాధిపతి ఎదుట ఆ దినం మనం నిలబడినప్పుడు, సరే ఆ నిలబడేది పక్కన పెట్టు, ఈ రోజుల్లో ఇక్కడ నిలబడకుండా, ఇక్కడ శిక్ష పొందకుండా, ఇక్కడ నువ్వు చేసిన పనులకు శిక్ష పొందకుండా లోకం ముగించడం కష్టం. లోకం ముగించడం చాలా కష్టం. అంత సులువుగా ఆయనేమి నెమ్మదికరమైన మరణాలు, సాధారణమైనటువంటి శీతాకరణమైనటువంటి మరణాలు మనకేమి రావు. ఎందుకు? మనం ఎంత గనులం. అర్థమైందండి? కాబట్టి ఎలా ఉండాలంట? దయచేసి దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం అలాంటి వారమై జీవిస్తూ రావాలి. యోగమార్దాసు చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒక మాట ఉంటుంది, చదువుదాం చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. దేవుని ఎదుట ఎట్లుండాలంట? యోగ్యునిగాను. అర్థమైందండి? కాబట్టి లోకములో మనము ఎట్లుంటున్నామంటే, సామెత చెప్తారు, ఏ రోటి కాడికి పోతే ఆ రోటి పదమంట, ఏ గాలి వస్తే ఆ గాలికి సాపంట. ఎత్తిపట్టినట్టు కాదు, ఎవరు చూడలేదనుకుంటున్నారేమో, అనుకుంటామేమో. కాబట్టి ఇది వెరీ జీవము గల దేవుని సంఘం. అర్థమైందండి? ఏ సంఘం ఇది? జీవము గల దేవుని యొక్క సంఘం, ఆయన రక్తము కార్చిన సంఘం, తన సంఘము, తన మంద. ఆ మందను కాయడానికి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలా, నిన్ను నువ్వు ఏగునిగా కనపరుచుకోవాలా, మనం ఏం చేయాలంట? పరిశుద్ధులుగా కాపాడుకోవాలా, మనం శ్రమపడి వెరగే ఉండాలా, ఆయన సిలువను మోయాలా. మనము ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. ఎప్పుడైతే అధ్యక్షులు మితంగా ఉంటారో, మితము అన్ని విషయములో, ఏదంటారు మనిషికి, ఏమంటారు, ఆశకు అద్దు, ఏదో ఒక సామెత ఉంది, మనిషికి ఏదో ఒకటి ఉంది. కాబట్టి హద్దు మీరిన పనులు మనం చేయడం ద్వారా మనం ఏం చేయలేము? దేవుని నుండి మనం తప్పించుకోలేము. దయచేసి ఎలా ఉండాలంట? తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయములో రాయబడినటువంటి మాట ఎంతవరకు దేవుడు అనుమతించాడు దయచేసి చూడండి. 4వ ధనాపేక్ష లేనివాడు సాత్వికుడు, 2-3 వచనాలు చూడండి. అధ్యక్షుడు వాడు నిందారహితుడు అంటే అర్థం ఏంటి? ఏ నేరము మోపబడని వారై, అది
నిందారహితుడు. అర్థమైందండి? ఎవరిమి కూడా నేరారోపణ చేయబడిన వారిగా ఉండకూడదు. ఇంకెలా ఉండాలంట? దయచూడండి, ఒక భార్యను కలిగిన వారు ఎలాంటి మితానుభవుడును. ఏ బుద్ధి ఉండాలంట? చెప్పండి, ఏ బుద్ధి ఉండాలా? కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటంటే ఇంగిత జ్ఞానము అని అంటారు ఇంగ్లీష్లో. స్వస్థత బుద్ధి అంటే కామన్ సెన్స్ అంటే తెలుగులో ఏంటి అంటే ఇంగిత జ్ఞానం అన్న లేదా అంటారు, అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. కాబట్టి కనీసం మ్యాక్సిమం బైబిల్ను గూర్చినటువంటి జ్ఞానం, ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం మనము కలిగి ఉంటూ రావాలి. ఏం కలిగి ఉండాలా? అంత లోతైనదండి, మామూలు సంగతి కాదు దేవుని యొక్క సంఘము నడిపింపు అని అంటే. అందుకనే ఈ జ్ఞానం పనిచేయదు. యాకోబు చెప్తాడు, పై నుండి వచ్చే జ్ఞానం సంపాదించుకోవాలా. చూడండి, యాకోబు రాసిన పుస్తకము పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పై నుండి వచ్చు జ్ఞానము. అర్థందండి? ఏ జ్ఞానం? చూడండి, ఏ జ్ఞానం కావాలా? తన సంఘానికి ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం, సంపాదించినటువంటి సంఘం, తన ప్రజలనే మందను, ఐగుప్తులోంచి విడిపించిన ఇజ్రాయేల్ లాంటి విమోచించిన ప్రజలైన మనల కొరకై అధ్యక్షులుగా ఏముండాలంట? పైనుండి వచ్చు జ్ఞానము. ఏ జ్ఞానం కావాలా? ఏ లోక జ్ఞానముతో మనం ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. ఈ లోక జ్ఞానములో కోపం ఉంటుంది, ఏ లోక జ్ఞానములో స్వార్థం ఉంటుంది, ఏ లోక జ్ఞానములో అర్థమైందండి అపవిత్రత ఉంటుంది, ఈ లోక జ్ఞానములో దైవత్వం ఉండదు, ఈ లోక జ్ఞానములో లోకానుసారమైనదే. కానీ పై నుండి వచ్చే ఆత్మ జ్ఞానము అది పవిత్రంగా ఉంటుంది. పైనుంచి ఎలా వస్తుంది? ఎలా పొందుకుంటాం? ఎన్ని గంటలో ప్రార్థన చేసి, ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివి, ఎన్నో దినాలు ధ్యానం చేసి, భయభక్తులు కలిగి జీవించి ఏ కొంతో సంపాదించుకుంటే చూడండి, ఆ మాట రాయబడింది తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము. ఇంకేం రాయబడింది? మర్యాదస్తుడు. ఏముండాలంట? చెప్పండి, ఏముండాలంట మనకి? కాబట్టి ఈ లోక మర్యాద కాదు, దేవుని యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాద. రాజుల గ్రంథం రాయబడిన మాట. దేవుని యందు భయభక్తులుగా ఉండదగినటువంటి మర్యాద, అది చాలా ప్రాముఖ్యమైంది. ఇంకేముండాలంట? దయచేసి రండి, ఎల్లప్పుడూ హెచ్చరించేవాడిగా, బోధించేవాడిగా. హెచ్చరికలు అంటే మామూలు కాదండి. హెచ్చరిక చేయడం అంటే మామూలు సంగతి కాదు. హెచ్చరిక చేయగలిగినంత జీవితం మనలో ఉండాలి. ఆ డెప్త్ అది ఏముండాలి మనలో? ఒక హెచ్చరిక చేయాలంటే ఈ స్థానంలో నిలబడి ఏదో చదివించుకొని పోవడం కాదు, ఏదో చెప్పుకొని పోవడం కాదు, బోధించ సామర్థ్యము, ఒక్కొక్క రెఫరెన్స్, ఒక్కొక్క మాట, ఒక్కొక్క గద్దింపు. అర్థమైందండి? ఒక్కొక్క గద్దింపు ఇస్తూ ఉంటే సంఘం గడగడ వనకాల. అలాంటి సామర్థ్యం తిమోతి సంపాదించుకోవాలంటాడు. ఇంకేముండాలంటే చూడండి, ఏముండాలా? సాత్వికుడును, తర్వాత జగడమాడవాడును, ధనాపేక్ష లేని వాడునై. ఏ ఆపేక్ష? ఆపేక్ష మంచిదే, ఆశ మంచిదే. అత్యాశ మంచిది కాదు. దురాశ ఏం చేస్తుంది? దుఃఖానికి చేటు. కాబట్టి ప్రభునందు ప్రియ స్నేహితుడా, సహోదరి, దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వై మరణాన్ని కంటుంది. దురాశ పరులుగా ఉండకూడదు, ధనాపేక్షులుగా ఉండకూడదు. ఎందుకు? 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్షలు ఎందుకు ఉండకూడదు? ధనం సంపాదించుకోవద్దా? సంపాదించుకో, వద్దనలేదే దేవుడు. ఎందుకు వద్దన్నాడు? చూడండి, ఎందుకనగా తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష
కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే ఏం చేసి దినం వస్తుంది? పొడుచుకొనే. ఎవరు పొడవాల్సిన పనిలే ఆ దినంలో. అటెంప్ట్, మర్డర్, కత్తులు తీసుకొని ఎమ్మడిపడి ఒకరినొకరు పొడుచుకునేవారు ఆ దినాల్లో. ఈ దినం క్రైస్తవుని ఎవడు పొడవాల్సిన పనిలే. నీ ధనమే నిన్ను పొడిచేస్తా ఉంది. షూట్ ఆన్ సైట్ అంతే. ఏం చేస్తుంది? నీ ధనాపేక్ష నిన్ను చంపేస్తుంది, నిన్ను పొడిచేస్తా ఉంది. ఎక్కడో ఆ ఆయుధానికి దేవుడు అప్పగించబోతా ఉన్నాడు. అప్పగించడా? అదే పొడిచేస్తా ఉంది. అందుకని చూడండి ఇంకేం రాయబడి ఉంది, దయచేసి చదువుదాం. ఎవడైనను 4వ వచనం, మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెనో. పిల్లలు ఎవరు స్వాధీనంలో ఉండాలంట? ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో, ఎవరైతే పరిచారకులుగా ఉంటుంటారో, పరిచారకులు ఇంకా రాలే ఇక్కడ, ఇంకా అధ్యక్షుల గురించే చెప్తా ఉన్నాడు పౌలు, ఉంటారో వారి పిల్లలు వారి చేతిలో ఉండాలా, వారి ఆధీనంలో ఉండాలా. ఎందుకు ఉండాలి? వారి భార్య వారి స్వాధీనంలో ఉండాలా. భార్యను ఏలువాడు భర్త అయి ఉండాలా. భర్తని ఏలు భార్యలాగా ఉండకూడదు. కాబట్టే ఎస్తేరు గ్రంథంలో తీర్మానం చేశారు. వస్తీని నిరాకరించడానికి తన దగ్గర ఉన్న మంత్రులు ఏం చెప్పినారంటే, అయ్యా నీ మాట నిరాకరించింది కాబట్టి వస్తీ ఇక మీదట నీ సన్నిధికి రాకూడదు. ఎందుకంటే నువ్వు ఒక రాజు కాబట్టి ఈ మాట రాజ్యంలో తెలిస్తే అందరు ఏం చేస్తారు? అందరూ తమ తమ పురుషుల మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఇంటిలో పురుషుడు ఏలువాడై ఉండాలా. ఏమండాలా? మీరు వెళ్తున్నారా వాళ్ళు వెళ్తున్నారా? ఏలువాడై ఉండాలా. ఈ మాట విన్నప్పుడు రాజ్యంలో అందరికీ భయం వస్తుంది. ఎస్తేరు గ్రంథం చదవండి, తర్వాత తెలుస్తుంది. కాబట్టి తన ఇంటి వారిని బాగుగా ఏలాలా. ఎందుకు? కింది వచనం చూడండి, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘముని ఎలాగూ పాలించును. మొదట ఇంటిని పాలిస్తే క్రమంగా తర్వాత దేని పాలించవచ్చు? సంఘమును పాలించవచ్చు. కాబట్టి ప్రియా స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యము పౌలు ఈ పత్రిక రాస్తూ తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఓ తిమోతి, ఇంటిని సక్రమంగా పాలించగలిగితే, ఇంటిని సక్రమంగా నడిపిస్తే, ఇంటిని సక్రమంగా పిల్లలను నువ్వు చూడగలిగితే దేవుని సంఘాన్ని ఏం చేయగలుగుతావు? పాలించగలుగుతావు. నీ ఇంటిని నువ్వు పాలించలేకపోతే దేవుని సంఘాన్ని ఏం చేయలేవు? పాలించలేవు. ఎదురవుతా ఉంటాయి. నిన్ను నువ్వు చూసుకో అంటారు, నువ్వు చక్కబెట్టుకో అంటారు, నేను ఇలాంటి పరిస్థితులు సంఘములో ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నిందారహితుడిగా పైనుంచి వచ్చు జ్ఞానము సంపాదించుకున్న వారిగా, మితానుభవుడుగా, ఎలాంటి వాడిగా? మితానుభవుడుగా, మందకు మాదిరిగా, తర్వాత ఏంటి? ఇంటిని సక్రమంగా పాలించువారిగా, తర్వాత ఏంటి? సాత్వికుడిగా, తర్వాత ఏంటి? ధనాపేక్ష లేని వారిగా జీవించినట్లయితే నీ పరుగు పంద్యానికి ఏముంటుంది చెప్పండి? బహుమానం ఉంటుంది. లేని ఎడల ప్రభునందు ప్రియా స్నేహితుడా, సహోదరి, రేపు బహుమానము నిరాకరించబడుతుంది. రేపు బహుమానము త్రీసివేయబడుతుంది. భూమి మీద శిక్షకు పాత్రులుగా చేయబడతాము. ఓ తిమోతి, శిక్ష కావాలనా?
నా రాజ్యములు నీకు బహుమానము కావాలనా? ఓ తిమోతి, నువ్వు సాత్వికుడిగా జీవించు. ఓ తిమోతి, నువ్వు ధనాపేక్ష లేని వాడిగా జీవించు. ఓ తిమోతి, నువ్వు మందకు మాదిరిగా జీవించు. ఓ తిమోతి, నీ ఇంటిని నువ్వు బాగుగా పరిపాలించువాడిగా జీవించు. ఓ తిమోతి, నువ్వు ఒక సాత్వికుడిగా జీవించు. ఓ తిమోతి, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి నువ్వు ప్రయత్నము చెయ్యి. అనేకులను ఆ మార్గము గుండా ప్రవేశించేటట్టు చేయడానికి బోధింప సామర్థ్యుడిగా, హెచ్చరించేవాడిగా నువ్వు జీవించు. ఆ ధనాపేక్ష సమస్త కీడులకు మూలమయ్యి ఒక దినం ఆ ధనాపేక్షే, ఆ ధనమే నిన్ను పొడుస్తుంది. బి కేర్ అంటా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయంలో మిమ్మును మీరే ఏం చేయాలంట? జాగ్రత్త చేసుకునండి. ఎప్పుడైతే మనం జాగ్రత్త చేసుకుంటామో అప్పుడు మనల్ని మనం ఏం చేస్తాం? కాపాడుకుంటాం. మనం ఎప్పుడు కాపాడుకుంటామో మన కుటుంబం కాపాడబడుతుంది. మన కుటుంబం మనం ఎప్పుడు కాపాడబడతామో మన సంఘం కాపాడబడుతుంది. లేకపోతే దేవుని యొక్క శిక్షలు ఆరంభమవుతాయి. మే గాడ్ బ్లెస్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. సౌడ జీవై ఆనందం అన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, జీవంగల దేవ, రాత్రికాల సమయంలో మరొకసారి దయగలిగే తండ్రి, నాయన నీ పాదములు దగ్గరకు వస్తున్నాము. మనుషులము నా తండ్రి, దయగలిగిన తండ్రి, దేవా చూపు ద్వారా, కీళ్ళ ద్వారా, నైనా మాటల ద్వారా పడిపోయి చెడిపోయినటువంటి మా జీవితాలను దయగలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో నైనా తేటగా నీ దాసునితో మాట్లాడుతున్నటువంటి నీ మాటలను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభువా, తన ఇంటిని ఏ విధంగా పరిపాలించాలనో, తన కుటుంబాన్ని ఏ విధంగా పరిపాలించాలనో, నైనా దయగలిగిన తండ్రి ప్రభువా, ఏ విధంగా నేను నీ మధ్యలో సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలనో, దయగలిగిన తండ్రి ప్రభువా, నైనా 5 తలాంతులను మా మధ్యలోనికి తీసుకొస్తూ వస్తున్నావు. నీ కొందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి దేవా, మేము లోకములో సంచరిస్తున్నప్పుడు అనేక వడదుడుకులు, అనేక దయగలిగిన తండ్రి ప్రభా మాటలు, నా తండ్రి ప్రభా ఈర్ష్య, పగ, ద్వేషము, అసూయ, నా తండ్రి ప్రభా మా మనుషులు నా తండ్రి ప్రభా నిండి ఉన్నటువంటి వేళలో నీ వాక్య ప్రత్యక్షతలు తండ్రి మాతో మాట్లాడినటువంటి నైనా నీ మాటలను బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ వస్తాము. దయగలిగిన తండ్రి ప్రభా, ఏ దానికి పనికిరానటువంటి మమ్మలను నా తండ్రి ప్రభా, ఏ దానికి నా తండ్రి ప్రభా అర్హత లేనటువంటి మమ్మలను నా తండ్రి ప్రభా, ఏ దానికి పనికిరానటువంటి నా తండ్రి మా జీవితాలను నా తండ్రి ప్రభా ఒక్కొక్కసారి మేము పరీక్షించుకుంటే తండ్రి దైనా ఏ దానికి మేము తగినటువంటి వారంగా నీ లేఖన భాగాలు చూపిస్తూ వస్తున్నాయి. దయగలిగిన తండ్రి ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. నైనా భవిష్యత్తులో రాబోయే దినాల్లో నా తండ్రి ప్రభా నీ పని నిమిత్తమై, నైనా నీ యొక్క నా తండ్రి ప్రభా సేవ నిమిత్తమై, నా తండ్రి ప్రభా నీ ఆత్మలను ఏ విధంగా తండ్రి ప్రభా మేము రక్షించుకోవాలనో, ఏ విధంగా పరిపాలించాలనో నా తండ్రి తేటగా మాట్లాడుతూ వచ్చావు. నీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తూ దయగలిగిన తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో వచ్చిన వారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రాలేరో మరొక తరుణం అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.